కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 176వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 176వ వచనం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇగో నాయన, ఈ లేఖనాన్ని వివరించి నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనం చదవబడిన లేఖన భాగంలో 119వ కీర్తన 176వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను, నన్ను వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. భక్తుడైన దావీదు దేవుని చేత కోరుకొనబడినవాడు, తనకిష్టానుసారమైన వాడు, తన ఉద్దేశాలను నెరవేర్చుకున్నవాడు. దేవుడే తనను కోరుకున్నాడు, నేనే ఇతను కోరుకున్నాను అన్నాడు. అలాంటి వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, నేను తప్పిపోయానయ్యా, గొర్రెవలే నేను తప్పిపోయి తిరుగుతాను, త్రోవ విడిచి గొర్రెల మందలో నుంచి, నీవు కాసే మందలో నుంచి త్రోవ తప్పి తిరుగుతున్నాను. నీ సేవకుని వెదకి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరిచివాడను కాను. ఈ రాత్రి తప్పిపోయి తిరుగుతూ ఉన్న వ్యక్తులను మనం గుర్తించటం ఎలా? ప్రాముఖ్యమైన సంగతి ఇది. చాలామంది అనుకుంటుంటారు ఏంటంటే, నెలకోసారో, వారానికోసారో, సంవత్సరానికి ఒకసారో ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందితే చాలు, మనకి ఇంకేం తిరుగులేదు, మనం చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటామని ఆశపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి చేరేవారు ఎవరంటే ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన చెప్పిన వాటిని అనుసరించి నడిచేవారు మాత్రమే వెళతారు. నీవు బలపుచ్చుకున్నంత మాత్రంలో, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందినంత మాత్రంలో నీవు దేవుని సన్నిధికి చేరవు. అవి గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకొని, దేవుణ్ణి ఎరిగామని, మారుమనసు పొందామని, రక్షణానుభవంలో ఉన్నామని మనం అనుకుంటూ మాసం నెల లేదా వారం ఆయన రక్తంలో పాలు పొందినంత మాత్రం చేత మన పరిశుద్ధులం అనుకోవటానికి వీల్లేదు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వీటిలో ఏదైనా మన యొద్ద ఉందేమో చూసుకొని రాత్రి కడుగుకోవాలి, తప్పిపోతే సరి చేసుకోవాలి. అయ్యా, నన్ను వెదకి పట్టుకో, దీనిలో నేను త్రోవ తప్పి తిరుగుతున్నాను అని యేసయ్య సన్నిధిలో ప్రార్థించాలి. అదే కాకుండా వీటిలో ఏదైనా మనలో ఉందో, నీలో నాలో ఏదైనా ఉందేమో చూసుకొని సరి చేసుకోవాలి. అయితే తప్పిపోయిన వాడిని మనం గుర్తించటం ఎలా? ఈ రాత్రి ప్రాముఖ్యమైన సంగతి మనం తెలుసుకోవాలి. అతను తప్పిపోయాడు లేదా నేను తప్పిపోయాను అని నీవు గుర్తించటం ఎలా? ఒక 7 విషయాలు చెప్పి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ముగిస్తాను.
మొట్టమొదటిగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంటంటుంది వాక్యము? ధర్మశాస్త్రమును అంతటిని అనుసరించి నడుస్తూ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే అన్ని విషయాల్లో తప్పిపోయినట్లు లెక్కే. నేను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుస్తున్నాను, కానీ ఒక్క విషయంలో తప్పిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మార్గ మధ్యలో వెళుతూ ఉంటే ఒక యవ్వనుడు గబగబా పరిగెట్టుకొని వచ్చి యేసయ్య వెళుతున్న మార్గ మధ్యలోనే మోకాళ్ళు యేసు ప్రభుని వేడుకుంటున్నాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం నీకు తెలీదా? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులు గనపరచు, అలాగనే నీ పొరుగువారిని దేన్ని ఆశించవద్దు. ఇవన్నీ చెప్పిన తర్వాత అతను అంటా ఉన్నాడు, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడట? చిన్నప్పుడు బాల్య దశ నుంచే నేను చేసుకుంటూ వస్తున్నా, ఇంకేంటి నాకు కొదువ అన్నాడు. యేసయ్య అన్నాడు, నీలో ఒక కొదువ ఉంది, అది ఏంటి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా, నువ్వు ధనవంతుడివి కదా, నీ వెళ్ళి నీ ధనాన్ని అమ్ముకొని బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, అతడు మిగుల ధనవంతుడు గనక వ్యసనపడుతూ తిరిగి వెళ్ళాను అని ఉంది. ధర్మశాస్త్రాన్ని అంతటిని అనుసరించి నడుస్తున్నానని చెప్పిన వ్యక్తిలో కొదువేముంది? ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అందుకని యేసయ్య అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కంటే ఒంటె సూది బెద్దంలో దూరటం మేలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము అహాన్ని తెస్తుంది, ధనము గర్వాన్ని తెస్తుంది, ధనము లెక్కలేని తనాన్ని తెస్తుంది, సమస్త కీడులకు మూలమవుద్ది. ధనం సంపాదించుకోవాలి మన అవసరం బట్టే, కాదని అనట్లేదు. కానీ అందుకని సొలొమోను అంటాడు, అయ్యా, నన్ను ధనవంతునిగా చెయ్యొద్దు, బీదవాడినిగా చెయ్యొద్దు, మధ్యస్థంగా చెయ్యి. నా ఆహారం తగు మాత్రం నేను భూలోకంలో జీవించడానికి తగు మాత్రమే చెయ్యి. ఒకవేళ నేను ధనవంతుడినయ్యి అసలు దేవుడు ఎవరు అంటానేమో, బీదవాడినయ్యి నిన్ను తిట్టుకుంటానేమో, అదే నాకు సరిపడంత ఆహారం, నాకు జీవానికి సరిపడినంత నువ్వు మధ్యస్థంగా ఇచ్చావనుకో, నా జీవనం సాగిపోద్ది కదా బాబు, నేనేమి అనలేను కదా అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకునేవారు కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ ప్రయాస ప్రార్థన అంతా దేని మీద ఉంటుంది? కాన్ఫిడెన్స్. పక్కోళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఈ లోకంలో మేము ధనహీనులుగా ఉన్నాం, ధనం లేనివాడుగా ఉన్నాం, మాకు అది అయ్యా, ఈ అప్పులు తీర్చయ్యా, తిప్పలు పోగొట్టయ్యా, వీటిని గురించే మనం ప్రార్థిస్తూ ఉంటాం, దాని మీదే ఆశ పెట్టుకుంటుంటాం, కాన్ఫిడెన్స్ అంతా దాని మీదే పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యానుసారంగా మనం అడగక మునిపే అక్కర్లేరుగిన దేవుడు నీకు కావలసింది తీర్స్తాడనే నమ్మిక నీలో లేదు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలుసు, నీకేం చేయాలో తెలుసు, నీకేమి ఇవ్వాలో తెలుసు, ఏ సమయంలో ప్రభువు నీకు ఇవ్వాలో అది తెలుసు. ఆ సమయానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించటం మానేసి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండవలసిన మాట మానేసి నువ్వేమో దేనికోసమో ప్రయాసపడుతూ ఉంటావు. దేవుని వాక్యం అంటూ ఉంది, ఒకవేళ నేనేమీ తప్పు చేయలేదయ్యా, నేను బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి నేనే పాపం ఎరగను, ఏది లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ దోషం నీలో ఉందో చూడండి, ఏ దోషం మనలో ఉందో. ధనాపేక్ష కలిగి ఉంటాం. చూడండి, చాలామంది స్త్రీలు చేసే పనులు ఏంటంటే, చాలామంది స్త్రీలు పని చేసే యజమానుడు తీసుకొచ్చి చొక్కా తగిలించి పెడతాడు. ఆడు ఏ మత్తులోనో లేకపోతే మర్చిపోయేది ఉన్నప్పుడు వాడికి తెలియకుండా తీసి దాస్తూ ఉంటారు. అది పాపమా కాదా? పాపమేనా? అడిగి తీసుకో, రూపాయి అయినా. అది ఏ అవసరానికి పెట్టుకున్నాడు? రేపు ఎవరికైనా ఇవ్వాలని పెట్టుకున్నాడు, రేపు ఏదన్నా చేయాలనుకున్నాడు, నా భర్తే కదా అని నువ్వు అనుకోవద్దు. చెప్పి చెయ్యి, తప్పు లేదు దాంట్లో. అక్కడికన్నా వెళ్తాడు, 10 రూపాయలు జోబులో ఉన్నాయి, 10 జోబులో ఉందని అనుకుని వెళ్ళి టీ తాగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఎత్తానికి లేవు, అప్పుడేంటి నలుగురిలో అపాస్పాలు అవుతాడుగా.
ఎవరికన్నా అప్పు కట్టాలని పెట్టుకుంటాడు, అది నీ ఏదో అవసరం వచ్చింది వాడేవు, చెప్పి చెయ్యి, తప్పులేదు దాంట్లో. నీ ఇంటి యజమానుడే, నువ్వు యజమానురాలవే, కాదని అంటలేదు. కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. రెండవదిగా చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాడు, అదే రీతిగా మనం ఉన్నాము. యేసయ్య మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆజ్ఞలు ప్రతి సంవత్సరం బిడ్డలతో నేను కంఠస్థం చేపిస్తూ ఉంటాను. ముందు రాయండి, మీరు ముందు తెలుసుకోండి. మీరు అలాగే ఆత్మఫలాలు తెలుసుకోండి. అలాగే అన్నిటి విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. ఇది ఒక రోజు వారికి ఉపయోగపడుతుంది. చూడండి ఏమంటుంది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. హృదయ కాఠిన్యము అని అంటాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను చాలా జాగ్రత్తగా మనం అన్వయించుకోవాలి. దేవుని సన్నిధిలో అసలు రేపటి కోసం ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని వేడుకోవాలండి. అది మనకు అవసరంలా, మన అవసరతలు తీరితే చాలు. దేవుడు చెప్పినవి మనకు అవసరం లేదు. మనం నీతిమంతులుగా కనపడితే చాలు, పైకి భక్తిపరులుగా కనపడితే చాలు. దేవుని వాక్యం అంటుంది, వారి అయితే అంధకారమైన మనస్సు గల, మారు మనసు పొందే అంధకారమైన మనసు ఏంటి? నాకు అర్థంలా. మారు మనసు పొందావుగా, అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యము. చూడండి, అంత కఠిన హృదయుడండి వాడు అని అంటారు కదా. ఆ కఠిన హృదయము మారు మనసు పొందిన వారిలో కనపడతా ఉంది. ఇతరులను కనికరించరు, ఇతరులను కాపాడరు, ఇతరులకు సాయం చేయరు. వాడు చస్తా ఉన్నా, తిండి లేక తెప్పలు పడతా ఉన్నా వారి హృదయ కాఠిన్యము చేత వారు ఉంటారు, కానీ ఇతరులను కనికరించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. విశ్వాసగా చెప్పుకొని జీవిస్తున్న వాడిని కనిపెట్టే విధానాలు తెలుసుకోండి. వారి హృదయ కాఠిన్యం, వారి మనసు మార్చుకున్నామని చెప్తారు, కానీ వారు ఏమంటుంది? అంధకారమైన మనసులో ఉన్నారు, వారు హృదయ కాఠిన్యంలో ఉన్నారు, కనపడుతుంది. అంధకారమైన మనసు, చీకటిలో ఉన్నారన్నమాట. అంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటిలో ఉన్నారు, మనసు మార్చుకున్నామని చెప్తున్నారు, కానీ ఆ మనసు చీకటిలో ఉంది. వాడు కఠినమైన హృదయం కలిగిన వారై హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత, జ్ఞానము కాదు వీళ్ళకి, అజ్ఞానులు, జ్ఞానము లేదు, వాడికి బుద్ధి లేదురా అంటుంటారు కదా. మారు మనసు పొందావు, నీకు బుద్ధి లేదా అని అనిపించుకుంటారు. అలాగుంటారు వాళ్ళు. ఈజీగా కనిపెట్టగలిగిన వాక్యాలు దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనలో ఉన్నాయేమో, ఒకవేళ ఎదుటి వారిలో ఉన్నామేమో, వారికి దూరంగా ఉండాలి. వారిలో చూసినప్పుడు భక్తి పరులాగానే కనిపిస్తారు నీకు. మేము పెద్ద సంఘం అండి, వేల సంఘం అండి మాది, కానీ హృదయ కాఠిన్యాలు, చీకట్లో ఉన్న మనస్సు, వాళ్ళు అజ్ఞానమైన వ్యర్థతను అనుసరించి నడుస్తూ ఉంటారు. వారికి దూరంగా ఉండాలి. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ రాత్రి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు ఏది తప్పిపోయి ఉన్నారో, ఏటిలో తప్పిపోయి ఉన్నారో ఎదుటి వారిని కనిపెట్టడం, నువ్వు తెలుసుకోవటం, మారు మనసు పొందటం, దేవుని రక్షణ అనుభవంలో కొనసాగే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే కుదరదు. ఒకటే చెప్తాను నేను, ఎవరైనా నన్ను పిలిచినా, వాక్యానికి వెళ్ళినా, చెప్పినా, ఒక ఆయన, నేను వాక్యం చెప్తా ఉన్నాను ఒక చోట, ఇక్కడే మన వంగాయగూడెంలో సిఎస్ఐ పాస్టర్ గారు, ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆయన అనయా ఇలా చెప్తే ఎవరు రారనయా అన్నాడు. ఇలా చెప్తే ఇంత కఠినంగా, ఇంత ఖండితంగా చెప్తే మా సంఘానికి ఎవడు రాడన్నా అంటున్నాడు. అబ్బాయి, నువ్వు నన్ను పిలిస్తే పిలువు,
పిలకపోతే మానేసే, కానీ నేను చెప్పవలసింది మాత్రం చెప్తా. నేను చెప్పేది దేవుని వాక్యంలోనే చెప్తా, నా సొంత మాటలు నేను చెప్పను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మొదటగా ఆజ్ఞ విషయంలో లోపం, 10 ఆజ్ఞల్లో దేవుడు నీకు చెప్పిన విషయాలలో ఏది ఒకటి తప్పిపోయినా నువ్వు తప్పిపోయినట్టు లెక్కే. ఇప్పుడు ఏమంటుంది రెండోది? హృదయ కాఠిన్యం, వారు అంధకారమైన మనసు, వారు మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తారు. వారి మనసు వ్యర్థతలో, వారి మనసు చీకటిలో కఠిన హృదయులై నడుస్తూ ఉన్నారంటే వాళ్ళు. వారితో సహవాసం చేయకూడదు, అలాగున నీవు కూడా ఉండకూడదు. వారిని తెలుసుకొని దూరపరచు. ఒకవేళ నువ్వు తప్పిపోతే, అయ్యా భక్తుడు చెప్తున్నాడు, తిరిగి నీ సేవ నుండి తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను, నీ సేవకును వెతికి పట్టుకో, ఎందుకంటే నీ ఆజ్ఞలను మర్చేవాడు నేను కాదు, నాకు తెలుసు అని అంటున్నాడు. నీకు తెలుసు వాళ్ళు తప్పిపోయి ఉంటే ఆ రీతిగా నీవు కూడా ప్రార్థిస్తే ప్రభువు నిన్ను దారిలో పెడతాడు. చూడండి, మూడవది మోసము శపించటం. రోమాపత్రిక 3వ అధ్యాయము 13, రోమాపత్రిక 3వ అధ్యాయము 13, 14. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కఠినంగా మీకు అనిపించవచ్చు, ఏంటి ఇంత ఘోరంగా చెప్తే ఎలాగా అని అనుకోకూడదు. దేవుడు మనకేం చెప్పాడో వాటిని అనుసరించి నడవాలి. చూడండి, వారు ఎలా ఉన్నారంట, వారి గొంతుకి ఎలా ఉందంట? తెరచిన సమాధి పైకి బాగానే కనపడుద్ది, తీసి చూస్తే ఏం కనపడుద్ది? కుళ్ళు కంపు కొట్టుద్ది. ఉండగలవు అక్కడ? పైకి మాత్రం పాలిష్ రాళ్ళు, మార్బుల్స్ అవి వేసి చక్కగా డెకరేషన్ చేసి మంచి ఆయన ఫోటో పెట్టి చక్కగా డెకరేషన్ చేస్తారు. కానీ దాన్ని తెరిస్తే ఏముంది? లోపలేమొస్తుంది? కుళ్ళు కంపు, చెడు వాసన వస్తుంది. అలాగ కనపడుతున్నాడంటే వాడు. ఆయన అంటున్నాడు, తెరిచిన సమాధి, వారు నాలుకతో మోసం. దేవుని తెలుసుకున్నావు, రక్షణ పొందావు, మోసం చేయటం ఏంటి? ఎదుటి వాడిని, అన్నదమ్ముల్లో మోసం, సరిహద్దుల్లో మోసం, ప్రతి విషయంలో మోసం, వాడిని మోసం, ఆస్తిపాస్తుల మోసం, అన్ని విషయాలలో, కుటుంబాలలోనే మోసం, మోసపరుచుకునే పరిస్థితులు ఈరోజు ఎక్కువైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినామని తెలుసుకొని కూడా మోసం చేసే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగనే అంటుంది కదా వాక్యము, వారి పెదవుల కింద ఏముందంట? సర్ప విషం ఉన్నది. చూడండి, ఆడు విషం అండాడు, ఆడు పాములు అంటాడు అన్నాడు, వాడికి పాలు పోసి పెంచామండి, కాటేస్తున్నాడు మమ్మల్ని. అలాగ నువ్వు ఉండటానికి వీల్లేదు. వాడి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏమంటున్నాడు? వాటి నోటి నిండా శపించుటయు పగ. ఏమండి, మారు మనసు పొందావుగా, ఎదుటోడిని శపించటం ఏంటి? నీ పొరుగువాడిని, నిన్ను తిట్టిన వాడిని గురించి ప్రార్థన చేయి, నీ పొరుగువాడిని శత్రువుల విషయంగా ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంటూ ఉంటే శపించటం ఏంటి? పగ ఏంటి? ఆడి మీద పగపోదు. దేవుని సన్నిధికి వచ్చిన భార్య భర్త మీద, భర్త భార్య మీదే పగపోదండి. ఒక ఆమె చనిపోయి ఈయన యేసయ్య, ఇద్దరు దేవుడిని నమ్ముకున్నారు. ఈయన ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చి ఆ అమ్మాయి అడుగుతూ ఉంది, అయ్యా నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించడానికి ప్రార్థన నడిపింపు రావట్లేదు, ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉంది. అడుగుతూ ఉంటే ఈయన అన్నాడంట, అమ్మ ఎవరినన్నా నువ్వు క్షమించలేదేమో, ఎవరితోనన్నా నువ్వు సమాధాన పడలేదేమో, ఒకవేళ గుర్తుకు తెచ్చుకో అని అన్నాడట. లేదు నాకు శత్రువులు ఎవరు లేరండి, నేను మాత్రం అందరితో సమాధానంగానే ప్రేమగానే ఉంటాను అని అంటే ఈయన అన్నాడంటే, మరి నీ భర్తతో ఉన్నావా అన్నాడట. ఎవరినన్నా క్షమిస్తాను కానీ ఆడిని మాత్రం క్షమించను అందట. ఏమంటుంది? ఎవరినైనా క్షమిస్తాను కానీ భర్తను మాత్రం క్షమించను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకుంది? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చేది? వ్యర్థమైన ప్రార్థనలు, కఠిన హృదయాలు, సర్ప విషం పెట్టుకొని దేవుని సన్నిధిలో వ్యర్థతను అనుసరించి నడుస్తూ పగ పెట్టుకొని శపించటం పెట్టుకొని
ఏమంటే ఇంట్లో భర్తనే శపించటం, ఇంట్లో భార్యనే శపించటం, ఇంట్లో భార్యనే ద్వేషించటం, ఇంట్లో భర్తతోనే సమాధానం లేకుండా ఉండటం, ఆ రీతిగా ఉండి దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి? ప్రభు ఊరుకుంటాడండి? ప్రభు అన్నీ ఎరిగిన దేవుడు కదా. మరి ఎలాగున నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు? ఎలాగున నీవు ఇతరులతో సమాధాన పడకుండా దేవుని సన్నిధికి వచ్చి సమాధానంగా ఉన్నావని నటిస్తావు? దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనలను మనం పరీక్షించుకోవాలి. తర్వాత చూడండి, మోసకరమైన హృదయం అంట, మోసం చేసే హృదయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికి కలది అని. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, వారిని గ్రహింపగలవాడు ఎవడు అని అంటున్నాడు. హృదయం మోసం ఏంటండి? హృదయంలో మోసం ఉంటుందా చెప్పండి? హృదయంలో మోసం కంపల్సరీ ఉంటుంది. చూడండి హృదయంలో ఏమున్నాయో. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నట్లయితే చూడండి, హృదయంలో నుండి ఏమంటున్నాడు? హృదయంలో నుండి వచ్చేవి ఏంటంట? హృదయంలో ఏమున్నాయంటే చూడండి, హృదయంలో నుండి 1 దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇది కంఠస్థం చేసుకోవాలి. పైకి మామూలుగానే కనపడతాం, మన హృదయాలలో 13 ఉన్నాయంట. ఈ హృదయంలో ఎన్ని పట్టినాయి? 13 ఉన్నాయి. ఆ 13 నువ్వు పెట్టుకొని హృదయ కాఠిన్యం నీలో పెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి చక్కని తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభు బలలో పాలు పొందటం సాధ్యమేనా? అది మంచిదేనా చెప్పండి? ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. ఈ రాత్రి ప్రభువు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. వీటిలో ఏదైనా ఉంటే ఈ రాత్రి వాటి నుంచి విడిపించి, ప్రభా ఈ కార్యము నాలో ఉంది నాయన, నేను తప్పిపోయాను ఈ విషయంలో, కనుక త్రోవ తప్పిన గొర్రె వలె నేను తిరుగుతున్నా, కాబట్టి నన్ను వెతికి రక్షించి నీ త్రోవలో నడిపించని ఈ రాత్రి నువ్వు ప్రార్థించగలిగితే రేపు బలలో పాల్గొన్న ప్రయోజనం నీకు దక్కుతుంది, కానీ లేకపోతే ప్రయోజనం మనకేమీ దక్కదు. తర్వాత చూడండి, 5వదిగా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నారంట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చూడండి, దేవుని సంబంధిగా వచ్చి దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకొని ప్రకృతి సంబంధంగా ఉంటాడంట. ఈడెవడంటే ఆత్మను నమ్మడు, ఆత్మను నమ్మడు. ఇక్కడే ఉంది ఒక పెద్ద సంఘం, 1000 మంది వెళ్తారు అక్కడికి. ఆయన ఆత్మ విషయమై, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో అని బోర్డు పెడతాడు, కానీ ఆత్మ ఉందంటే నమ్మడు. ఎవరన్నా ప్రవచనం చెప్తే నమ్మడు, ఆత్మలో ఏదన్నా అల్లాడుతూ ప్రార్థిస్తే నమ్మడు. ఆ దయ్యాన్ని తీసుకెళ్ళి బయట పెట్టండి అంటాడు, కానీ 1000 మంది వెళ్తారు అక్కడ. 1000 మంది, 1000 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టిపోతుందో వాక్యం, జనాలు ఎటు వెళ్ళిపోతున్నారు. సబ్బు రాసి సోప్ చేసి వారిని చక్కగా నువ్వేం చేసినా పర్లేదు, నా దగ్గరికి వచ్చి చాలు అనుకుంటే సరిపోతుందా చెప్పండి? దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా కనపడతాయి. చూడండి, చాలామంది ఆత్మలో ప్రార్థన చేస్తున్న, ఆత్మలో అల్లాడుతూ ఉన్న, ప్రభువు చేత ఆత్మచేత నింపబడి చెబుతూ ఉన్న, ఎలా ఉంటుందంట వారికి? వెర్రితనంగా కనపడుతుంట. వెంటనే నీకు గుర్తించాలి, వీడు ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి కాడు, దేవుని సంబంధి కాడు, వీడు వేషధారి. వెంటనే గుర్తించగలగాలి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపలేడు. అంటే ఆత్మ వివేచన, ఆత్మ నింపుదల, ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆడు కాదు, వాడు ప్రకృతి సంబంధి కనుక వాడిని విసర్జించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి
దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, తర్వాత వివాదాలు పెట్టుకుంటాడంట. అర్థమవుతుందా మీకు? ఎదుటివాడు తప్పిపోయాడు, యేసులో లేడు, వీడు రక్షణ అనుభవంలో కొనసాగేవాడు కాదు అనటానికి గుర్తులు చెబుతున్నాను మీకు. చూడండి ఏమంటుంది వాక్యం. 1 తిమోతి 6వ అధ్యాయము 20-21 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వివాదములకును దూరముగా ఉండు. వివాదాలు పెట్టుకుంటుంటారండి. వివాదాలతో నింపబడి ఉంటాడు. ఒక ఆయన ఒక వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు ఒక చోటకి. పిలిచిన తర్వాత ఆ పాస్టర్ గారు ఒక రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లో కూర్చొని ఉన్నా. ఒక సంఘ పెద్ద వచ్చి నన్ను అడుగుతున్నాడు, అయ్యగారు వందనాలు అన్నాడు. వందనాలు అన్నా. మీరు ఎప్పటి నుంచి పాస్టర్గా పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి మీ అనుభవం ఎంత, అది ఇది అని అడిగాడు. ఎప్పుడో దాదాపు 10-15 సంవత్సరాల క్రితం. అప్పటికే నాకు 15-17 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉన్నా. ఇవన్నీ అని అంటాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను క్వశ్చన్ వేస్తాను, నాకు సమాధానం చెప్తావా అన్నాడు. ఏమిటి చెప్పండి, నాకు తెలిస్తే చెప్తాను అన్న. అదేంటి మీకు 17-15 సంవత్సరాలు అనుభవం ఉండి తెలిస్తే చెప్తానంటావేంటి అన్నాడు. మీరు అడిగిన దాన్ని నాకు తెలియాలి కదండి. బైబిల్ అంతా నేను అర్థం చేసుకున్నంత జ్ఞానం నాకు ఇంకా లేదు. ఏదో దేవుడు కొద్దిపాటి జ్ఞానం ఇచ్చాడు, దాంతోనే నా రక్షణ సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాను, కానీ నేను పెద్ద మేధావిని కాదు, పెద్దగా దేవుని వాక్యం తెలిసినోడిని కాదు అన్న. ఆయన అన్న మాట ఏంటంటే, అబ్రహాముకి శారా ఏమవుద్దో తెలుసా అన్నాడు. అంటే ఆడు వివాదం పెట్టుకోవాలి నాతో. తెలుసు కానీ నేను చెప్పనండి అన్న. అదేంటి అన్నాడు. వివాదాలు ఎందుకు నాకు నీతో ఆర్గ్యుమెంట్ చేసే అంత ఇది సమయం నాకు లేదు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. నేను దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకోవాలి. మీకు తర్వాత మాట్లాడుకుందాంలే ఖాళీగా ఉన్నప్పుడు అని అన్న. వాడి సంగతి ఏంటి? వాడేంటి వివాదం పెట్టుకోవాలన్నా వాదన నాతో. అలాంటి వారు మీకు తగులుతూ ఉంటారు. నీ ఏ సంఘానికి వెళ్తున్నా పలానా, ఆయనకేం తెలుసు? నీకు ఈ వాక్యానికి అర్థం తెలుసా? ఆ వాక్యంలో అలా ఉన్నది ఆయనకి తెలుసా? వాడికి ఇలాగ వాదాలు పెట్టుకుంటుంటారు. ఈడేమంటుంది వాక్యము? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిన వారంట. హల్లెలూయా చెప్పండి. ఆ వాదాలు పెట్టుకునేవాడు, ఆర్గ్యుమెంట్ పెట్టుకునేవాడు ఎవడంట? విశ్వాస విషయంలో తప్పిపోయిన వారు అలా మాట్లాడతారో. నువ్వు వాడితో వివాదాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే వాడు తప్పిపోయినోడితో నీకేం పని? నాకేం తెలియదని తల ఉంచుకొని వచ్చాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకేమైనా తెలియకపోతే దేవుని సన్నిధిలో దైవ సేవకుని అడుగు, అయ్యా దీనికి అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని అంటే ప్రభువే చెప్తాడు. నీకు ప్రార్థన చేసుకుంటే ప్రభు పెడతాడు, లేదా దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సేవకుని అడిగి తెలుసుకో. తప్పే ఉంది దాంట్లో. వివాదాలు మాత్రం పెట్టుకోవద్దు. వాడెవడంట? విశ్వాస విషయంలో తప్పిపోయినోడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను చూడండి. తిన్నని మార్గమును విడిచి తిరుగుతూ ఉంటారంట వీళ్ళు. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. వీరేంటంట? బహుమానం కొరకు, డబ్బుల కొరకు, ధనాపేక్ష కొరకు ఎవడన్నా ఏదన్నా ఇస్తానంటే, ఈ బిలాము సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రార్థన చేస్తే ప్రభు తప్పక కార్యం జరిగించి తీరుతాడు. బెయారు కుమారుడైన బిలాము బాలాకుకు నేర్పిన బోధలో బాలాకు బహుమానాల కోసం ఆశించి ఈయన మార్గం తప్పి తిరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి భక్తులే తప్పి తిరుగుతామంటే నువ్వెంత, నేనెంత? ఏమండి, అంత పెద్ద పెద్ద భక్తులు ప్రార్థన చేస్తే ప్రభు సమాధానం ఇచ్చి ఆయనకి కావలసిన చేసిన ప్రార్థనకు ఫలితం ఇచ్చి కార్యం జరిగించే భక్తుడే త్రోవ తప్పి తిరిగాడు. నువ్వు నేను పెద్ద భక్తులమేమో కాదు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఏ విషయాల్లో మనం ఉన్నామో, ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో మనం ఎట్లాగ ఉండాలి. అయితే యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు 34:16 తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును,
తోలివేసిన దాన్ని నేను మరలా తీసుకుని వచ్చిద్దాను. దేవుని సన్నిధికి కానీ మనం వెళ్ళి ప్రార్థించగలిగితే దేవుడు అంటా ఉన్నాడు, తప్పిపోయిన దాన్ని నేను వెతకి తెచ్చుకుంటాను నా దగ్గరికి. అలాగని అంటాడు 100 గొర్రెలు కాపరిగా ఉన్న యేసయ్య ఒకటి తప్పిపోతే 99ని విడిచి తప్పిపోయిన గొర్రెను వెతికి తీసుకొని వచ్చి మందలో ఏలాగా కలుపుకున్నాడో, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా ఒకవేళ ఏ విషయంలో అయినా మనం తప్పిపోయి ఉంటే ప్రభు సన్నిధిలో, అయ్యా తప్పిపోయిన గొర్రె వల్లే నేను ఉన్నాను. భక్తుడు ప్రార్థన చేశాడు కదా 119:76లో తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ తప్పి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను ఆజ్ఞలను మరచువాడను కాను. ఒకవేళ ఆజ్ఞలను మరచువాడుగా ఉండకపోయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒకవేళ తప్పిపోయి కానీ ఉంటే ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను వెతికి తన మందలో చేర్చుకొని నీ కాపరిగా ఉంటాడు. తప్పిపోకుండా ఆయనే కాచి ఆయన రెక్కల నీడలో నిన్ను దాచుకుంటాడు. అలాగున ప్రభువు మనల్ని కాచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం.